తిరుమల ఆన్లైన్ టికెట్లపై మొన్న ఒక వీడియో చేశాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది కూడా ఈరోజు ఆన్లైన్ టికెట్లపై సందేహాలు వెలబుస్తున్నారు. ఆన్లైన్ టికెట్లలో మోసం జరుగుతూ ఉంది, క్షణాలలో టికెట్లు మాయమైపోతున్నాయి అని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అభిప్రాయాలను వెలుబుచ్చుతున్నారు. నేను ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను, దేవుని దృష్టిలో అందరూ సమానమే. ఆన్లైన్ అనేది దయచేసి తీసేయండి. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఎవరైతే తిరుపతికి వస్తారో వాళ్ళు నడకదారిన తిరుమలకు వెళ్ళి దర్శించుకుంటే చాలా మంచిది. పైన తిరుమల కొండపైనే లేకపోతే తిరుపతిలో మీరు ఆఫ్లైన్ టికెట్లు ఇవ్వండి. రేపు దర్శనానికి ఈరోజు ఒక టైం మెయింటైన్ చేయండి. వచ్చిన భక్తుల్ని వచ్చినట్లు పైకి పంపించి అతనికి దర్శన ఏర్పాట్లు చేయండి. ఈ ఆన్లైన్లో మోసాలు జరుగుతున్నాయి, టికెట్లు అమ్ముకుంటున్నారు అని క్లియర్గా అర్థమవుతా ఉంది. ఎప్పుడో 3 నెలలకు ముందు టికెట్లు ఇవ్వడం ఏంటి? ఆర్జిత సేవ టికెట్లు అవైతే పక్కా మోసం. ఎమ్మెల్యేలు, మంత్రులు, రాజకీయ నాయకులకే, వాళ్ళ కార్యకర్తలకే, వాళ్ళకు కావాల్సిన వాళ్ళకే టికెట్లు. మిగతా సామాన్యుడికైతే ఆర్జిత సేవ టికెట్లు అయితే ఒక్కడ కూడా ఇవ్వట్లేదు. నేరుగా అన్ని టికెట్లు కూడా ఎన్ని టికెట్లు ఉంటాయో అన్ని టికెట్లు రేపు ఆర్జిత సేవ అనుకుంటే ముందు రోజు క్యూ లైన్లో ఇవ్వండి. ఎన్ని టికెట్లు ఇచ్చారో చూపించండి ఆధారాలతో సహా. ఆన్లైన్లో ఇవ్వాల్సిన అవసరం ఏముంది? దేవుని పైన భక్తి ఉంటే నేరుగా వాడు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వస్తాడు. నడిచి వెళ్ళేటట్లు అవకాశం ఉండి ఎక్కువ మందికి, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి, దివ్యాంగులకు, వికలాంగులకి మాత్రమే పైకి బస్సుల్లో పర్మిషన్ ఇవ్వండి. అలా చేస్తే దేవుని దర్శనం అందరికీ అవుతుంది. ఆరోగ్యంగా ఉన్నవాడు, దేవుడి పైన భక్తి ఉన్నవాడు కంపల్సరిగా నడిచి వెళ్ళాలి. పైన టికెట్లు తీసుకుంటే మంచిది. పైనే కౌంటర్లు ఏర్పాటు చేయాలి. నడిచి వెళ్ళే భక్తులకు దాదాపు పైకి వెళ్ళిన తర్వాత ఆడ టికెట్ తీసుకొని వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేస్తే ఇంకా బాగుంటుంది. ఫస్ట్ నడకదారి భక్తులకు దర్శనం టికెట్లు ఏర్పాటు చేస్తే చాలా చాలా బాగుంటుంది. విఐపి టికెట్లన్నీ కూడా రద్దు చేయండి. నేను విఐపి, నేను మంత్రిని, నేను సంథింగ్ పోస్టుల్లో అని అనుకుంటే దేవుని దర్శనం చేసుకున్నా కానీ దేవుని అనుగ్రహం మాత్రం ఉండదు. దేవుడి అనుగ్రహం వాళ్ళకు ఉండదు. దయచేసి దేవుడి ముందు అందరూ సమానమే. క్యూ లైన్లో వెళ్ళి అందరితో పాటు సమానంగా నేను దర్శనం చేసుకుంటాను స్వామివారిని అనేవాళ్లే తిరుమలకు రండి. మీరు నేను విఐపిని, దేవుడు నన్ను అనుగ్రహిస్తాడు అనుకుంటే అది మీ పొరపాటే అవుతుంది. దేవుడు అనుగ్రహించడు. సామాన్యులతో వెళ్ళి ఎంత నార్మల్గా వెళ్ళేసి సామాన్యుల్లాగా అందరితో పాటు దర్శనం చేసుకుంటేనే అతనికే అనుగ్రహం ఉంటుంది. అనుగ్రహం అంటే ఏంటో తెలుసా? దేవుడు ఆస్తులు, పదవులు ఇవ్వటం కాదు, మనశ్శాంతి ఇవ్వటం. ఏ వ్యక్తికైతే మనశ్శాంతి ఉంటుందో, ఏ వ్యక్తి అయితే ఆలోచన లేకుండా ఆరోగ్యంగా ఉండగలుగుతాడో అదే దేవుడి యొక్క అనుగ్రహం అని అంటారు. ప్రతి రాజకీయ నాయకుడు ఈరోజు అవినీతితో డబ్బు సంపాదనే ధ్యేయంగా, ఆస్తుల సంపాదనే ధ్యేయంగా బతుకుతున్నాడు, రాజకీయం చేస్తున్నాడు. దయచేసి ఇప్పటికైనా ఒక దేవుణ్ణి పక్కన పెట్టేసేయండి. దేవుణ్ణి మాత్రం పక్కన పెట్టేసి నీతిగా, నిజాయితీగా ఎవరైతే దేవుడి పైన భక్తి ఉంటుందో, మీరు పాపాలు చేసి మాకు కూడా భక్తి ఉంది అని విఐపి దర్శనాలు ఏర్పాటు చేసుకోకండి. తిరుమలలో ప్రక్షాళన చేయండి. మీరు మాట ఇచ్చారు ప్రక్షాళన చేస్తామని. ప్రక్షాళన చేయటం అంటే ఇలా ఆన్లైన్లో టికెట్లు అమ్ముకోవటం కాదు. ప్రతిరోజు కరుణాకర్ రెడ్డి గురించి మాట్లాడటం కాదు, ప్రతిరోజు జగన్ గురించి మాట్లాడటం కాదు, గత ప్రభుత్వం అది చేసింది ఇది చేసిందని కాదు. మీరేం చేస్తారు, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏం చేస్తారు, ఎలా ప్రక్షాళన చేస్తారు దానిపైన దృష్టి పెట్టండి. మీరు నిజాయితీగా ఉండండి. ఆ దేవుడు చూసుకుంటాడు వాళ్ళని. వాళ్ళు తప్పు చేసుంటే ఆ దేవుడే ఖచ్చితంగా శిక్షిస్తాడు ఎవరినైనా కానీ. వాళ్ళు తప్పు చేయలేదు, మీరు ఏం చేయాలనుకున్నా వాళ్ళకి శిక్ష పడదు. ఆ దేవుడు అనుగ్రహం లేనిది. మీరు ఏం చేయాలనుకున్నా వాళ్ళు తప్పు చేయకపోతే వాళ్ళకి ఎటువంటి శిక్ష పడదు. కాబట్టి దేవుడి పైన మీకు నమ్మకం ఉంటే ప్రజలకు తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం మీరు కల్పించాలనుకుంటే ఆఫ్లైన్ టికెట్లే ఇవ్వండి స్వామి.
ఆఫ్లైన్ టికెట్లే ఇవ్వండి, నడకదారి భక్తులకు ఫస్ట్ దర్శనం ఏర్పాటు చేయండి.